అందరికీ ఓం సాయిరామ్ అండి. నేను మీతో ఈరోజు చాలా అత్యద్భుతమైన ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒక అంటే తత్వంలోకి వెళ్ళి ఆలోచిస్తే కనుక ఈరోజు అలా ఉన్న టైంలో ఒక పాప అంటే చిన్నమ్మాయి ఏం కాదు. తను చక్కగా ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక యూత్. ఆ పాప నాకు ఫోన్ చేసి, "ఆంటీ, బాబా వారి దగ్గర ఒక పనిని చెయ్యను అని చెప్పాను. కానీ ఆ పనిని చెయ్యను అన్న తరువాత మళ్ళీ ఆ తప్పు అని అనుకున్న దాన్ని చేశాను నేను. తప్పు అనుకున్న దాన్ని చేయను అని బాబాగారి దగ్గర చేసిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి చేయకూడదు అనుకున్నాను. అలా 2 టైమ్స్, 3 టైమ్స్ రిపీటెడ్‌గా బాబావారికి చెప్పడం, మరలా అదే తప్పు నేను చేయడం. చివరకు ప్రామిస్ చేసుకున్నాను. ప్రామిస్ చేసుకున్న తర్వాత కూడా అదే తప్పును మళ్ళీ చేశాను. ఆంటీ, నాకు బాబా ఏ శిక్ష విధించినా నేను సిద్ధం తండ్రి అని చెప్పుకున్నాను అని చెప్పి, చాలా దగ్గర పిల్లండి. ఆ పాప చెప్తే నేను వెంటనే అన్నాను, అమ్మా, భౌతిక తండ్రి అలానే ఆలోచిస్తాడేమో కానీ మనకు జన్మనిచ్చిన భౌతిక తండ్రి బాబావారు ఎప్పటికీ అందరికీ పరమాత్మ తండ్రి. అలా ఎప్పుడు శిక్ష వేయడమ్మా. అమ్మ, నువ్వు పదే పదే తప్పులు చేస్తూ ఉంటే నీకు శిక్ష విధిస్తుందా? అమ్మల కన్నా అసలు ఎన్ని రకాలుగా చెప్పినా బాబా మనకు ఎప్పుడు కూడా బిడ్డలు ఎప్పుడు కూడా మంచి మార్గంలోకి వెళ్ళేటట్టే చూస్తారు అని చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా నిజంగానే ఈ భౌతిక తండ్రికి ఒకే బిడ్డల్లో తారతమ్యాలు ఉంటాయేమో కానీ అమ్మ కన్న తల్లి, అమ్మల కన్నా అమ్మ మన అమ్మ దుర్గమ్మ అయినా కూడా మన కన్న తల్లి కూడా భేదం అనేది బిడ్డల్లో చూపించదు. తప్పులు చేస్తే కడుపులో దాచుకుంటుంది. కానీ భౌతిక తండ్రి అలా కాదు, వెంటనే బయటపడిపోతారు. నాకు ఆ బిడ్డ ఇష్టం, ఈ బిడ్డ ఇష్టం అంటారేమో కానీ కన్న తల్లి మాత్రం ఎంత తనను కష్టపెట్టినా ఆ బిడ్డ, నా బిడ్డలు అందరూ ఒక్కటే అని, నాకు అందరూ సమానమే అని ఆ తల్లి చెప్తుంది. మరి బాబా ఇంకెలా ఉంటారు? తప్పు అనుకున్న పని నా చేత చేయించరండి.